అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో శక్తివంతమైన ప్రఖ్యాతిగాంచిన వనదుర్గా భవానీ ఆలయంలో ఉన్నాం. ఇది ఏడుపాయల ప్రాంతంలో ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ క్షేత్రం భారతదేశంలోనే రెండో వనదుర్గా భవానీ క్షేత్రంగా ప్రసిద్ధి. అందమైన ప్రకృతి ఒడిలో ఏడుపాయలుగా చీలిన మంజీరా నది మధ్యలో ఒక గుహలో స్వయంభూగా వనదుర్గా భవానీ వారు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయం మెదక్ డిస్టిక్ పాపనపేట్ మండల్ నక్సన్పల్లి ప్రాంతానికి దగ్గరలో ఏడుపాయల క్షేత్రంగా కొలువై ఉంది. ఈ ఆలయానికి వీకెండ్స్లో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. వీకెండ్స్లో చాలా క్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ స్టే చేయడానికి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ క్షేత్రంలో శివరాత్రికి పెద్ద జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తారు. జానపదుల జాతర అనే పేరుతో ఈ జాతరని పిలుస్తారు. దాదాపుగా 10 నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ జాతరకి వస్తారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతరగా ఈ ఏడుపాయల జాతరనే చెప్తారు. జాతరలో భాగంగా బండ్లు, రథోత్సవం, అమ్మవారి ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది గాలిగోపురం. 5 అంతస్తుల్లో ఈ గాలిగోపురం ఉంటుంది. ఈ గాలిగోపురానికి కుడివైపు ముత్యాలమ్మ గుడి శివాలయం ఉంటుంది. మనం గాలిగోపురం నుంచి ముందుకు వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో ఒక మండపం కనిపిస్తుంది. ఎప్పుడైనా బాగా వర్షాలు పడినప్పుడు వర్షాకాలంలో మొత్తం ఇక్కడ అన్ని వాటర్ వచ్చేస్తాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారి పాదాల వరకు వాటర్ వెళ్తాయి. సో అర్చకులు కానీ భక్తులు కానీ ఎవరు గుడిలోకి వెళ్ళలేరు. కాబట్టి ఈ మండపంలో తాత్కాలికంగా అమ్మవారి రూపాన్ని నుంచి పూజలు చేస్తారు. ఈ మండపంలో వర్షాకాలంలో ఇవంతా నిండిపోయి మొత్తం వాటర్ వచ్చేస్తాయి. అసలు మనకి ఏం గుడి కనిపిస్తుంది. గుడి సగం వరకు మునిగిపోయి ఓన్లీ గోపురం మాత్రమే కనిపించే అంత ఎక్కువ వాటర్ వస్తాయి వర్షాకాలంలో. ఇక్కడ అమ్మవారు ఒక రాతిపై స్వయంభూగా వెలిశారు. మకర తోరణంతో కొలువైన అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళతో, రజత కిరీటంతో, ఎంతో మంచి ఆభరణాలతో ప్రకాశిస్తున్నారు. శంఖ చక్రాలను ధరించు దర్శనమిస్తారు అమ్మవారు మనకు. ఇక్కడ అమ్మవారు సింహవాహిని. అమ్మవారి పాదాల దగ్గర పల్లెంలో ఉన్న శ్రీచక్రానికి నిత్యం కుంకుమార్చన చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి ఓడిబియ్యం పోసే ఆనవాయితీ ఉంది. ఎవరైనా భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోయాలనుకుంటే ఇక్కడ చిన్న అమ్మవారి గర్భాలయం ముందే ఒక చిన్న అమ్మవారి రూపం ఉంటుంది. అక్కడ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తారు. ఇప్పుడు మనం ఆలయ ప్రధాన అర్చకులు పార్థివ శర్మ గారితో ఆలయ విశిష్టత తెలుసుకుందాం. భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రే మహిషాసనాం శివః మంజీరనీర స్వరఘోష దీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయల. భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి మాత వనదుర్గా మాత. మరి పూర్వము జనమేజయుడు ఈ ప్రాంతం లోపల సర్పయాగం చేసినటువంటి పవిత్ర స్థలము ఏడుపాయలు. ఈ యొక్క జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మహారాజు పాముకాడుతోటి మరణిస్తాడని చెప్పి ప్రస్తుతము మనకు ఏడుపాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల సర్పయాగం చేశాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్న నాగపాములన్నీ కూడా ఈ యొక్క హోమగుండంలో పడి చనిపోతున్నాయి. అన్ని పాములు కూడా హోమగుండంలో పడి చనిపోతున్నాయి. సృష్టిలో నాగజాతంతా కూడా వినాశనం కావద్దని చెప్పి ఎందరో ఋషులందరూ కూడా తపస్సు చేస్తారు. అప్పుడు చివరికి పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి పాము కూడా ఈ యొక్క హోమగుండంలో పడి చనిపోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడుగుతాడు, ఏం కోరిక కావాలి అని అడిగేసరికి, స్వామి పలానా ప్రాంతం లోపల నాగజాతంతా కూడా వినాశనం అవుతుంది, సృష్టిలో నాగజాతంతా కూడా
ఈ యొక్క వినాశనం అయిపోతే అంతా కూడా సృష్టి అంతా కూడా ఇదైపోతుందని చెప్పేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ ఋషికి ఒక గజ్జనిస్తాడు. గజ్జను తీసుకొని వస్తూ ఉండగా మధ్యలో పడిపోతుంది. ఎక్కడైతే పడిపోతే అక్కడి నుండి మంజీరా నది ప్రారంభమై ఇక్కడికి ఈ ప్రాంతంలోనికి వచ్చేసరికి 7 పాయలుగా చీలి హోమగుండం చుట్టూ కూడా ఈ యొక్క నీరు చేరి ఈ యొక్క పూర్ణాహుతి కాకముందు ఈ యొక్క యాగాన్ని ఆర్పేస్తుంది. అప్పుడు నాగజాతి అంతా కూడా వినాశనం కాకుండా శాంతి చెంది అలాంటి సమయం లోపల ఈ యొక్క అమ్మవారు పరమేశ్వరుని యొక్క అర్ధాంగి అయినటువంటి అమ్మవారు ఈ యొక్క వనదుర్గా మాత దుర్గా భవాని అమ్మవారు ఇక్కడ స్థిరీకరించి 7 పాయలుగా చీలినటువంటి ప్రదేశం లోపల ఒక బండకు పచ్చని చెట్ల మధ్య గుట్టల మధ్య ఒక రాయికి స్వయంభుగా వెలిసినటువంటి మాత ఈ యొక్క అమ్మవారు. ఈ వనదుర్గా అమ్మవారు వనంలో వెలిసింది కాబట్టి ఇక్కడ వనదుర్గగా ప్రసిద్ధి చెందింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఇంచుమించుగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు. శివరాత్రికి ఇక్కడ జాతర సాగుతుంది. ఈ యొక్క జాతరకు ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ యొక్క దేవాలయ ప్రాంతం లోపల సంతాన గుండం ఉంటుంది. ఈ గుండంలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల నెరవేరుతాయి. వనదుర్గా భవాని మాతాకి జై. మనం గుడి నుంచి బయటకు రాగానే ఇక్కడ అమ్మవారికి దీపం వెలిగించి గాజులు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా గాజులు కనిపిస్తున్నాయి. దసరా నవరాత్రులు అయిపోయాక అమ్మవారిని నిమజ్జనం చేయడానికి చాలా మంది చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది కాలినడక ద్వారా కూడా వస్తుంటారు. అయితే వాటిలో కొంతమంది భక్తులు దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కాషాయం కండువాని ఇక్కడ కట్టేసి వాళ్ళ దీక్షను విరమిస్తారు. ఇక్కడ మనకు అందుకే అన్ని ఎక్కువగా కండువాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళుంటే ప్లీజ్ కమెంట్.